లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలతో జోగినీలు వెంకటాచలం మహేష్ నృత్యాలతో వెళ్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏ మాణిక్, ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, రంగ రమేష్ గౌడ్, బంగ్లా రాజు యాదవ్, సి వెంకటేష్, కె రవిరాజులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కె ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసీల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయము దర్శించడానికి అని చెప్పేసి మండల రెవెన్యూ కార్యాలయం నుండి బోనాలు తీయడం జరిగింది. మా కార్యాలయ సిబ్బంది అదేవిధంగా ఇతరత్ర వాళ్ళు వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ బోనాలను దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి వద్ద మా కార్యాలయ సిబ్బంది, పోలీసు వారి సిబ్బంది కూడా వారి బందోబస్తుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ దర్శనం భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా పేదవారికి మంచి వర్షాలు కురిపించి అమ్మవారి కటాక్షం వాళ్ళకు ఉండాలని చెప్పేసి, మంచి పంటలు పండి మంచి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మేము బోనాలు తీయడం అనేది జరిగింది.